హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామగంగ. అందరూ ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ ఎండి సొంతవాళ్ళు అనుకుంటానండి. ఎండి చేపలో మొన్న పూసవరకులు తెచ్చాడు కదా, దాంతోపాటు తెచ్చాడు. ఒక 4 చేపలు ఉన్నాయి. చిన్న వంకాయ ఉందా, వంకాయ వేసి ఇగురు పెడుతున్నానండి. అంటే పులుసు పెట్టుకోరు ఈ చేపలో. ఇగురు పెడతాను, ఎలా పెడతాను అనేది మీకు చూపెడతాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి, మాకు చాలా యూస్ఫుల్ అవుద్ది. ఓకేనండి. ఈ శుభ్రం చేసి ఎలా వండాలన్నది మీకు చూపెడతాను. ఓకేనండి. ఆయిల్ వేసానండి. మేము 10 వీడియోలోనే చెప్తున్నాను, నువ్వులోనే వాడతామండి. టమాటా, ఒక ఉల్లిపాయ పేస్ట్ చేస్తానండి. ఈ చందువా చేపలు అని అన్నారు, ఎండు చేపలు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. నాకు మెత్తల్లో ఆపాయ తెలుసండి, ఇవి అంతగా తెలియవు. ఇగురికి బాగుంటాయి అంటే తెచ్చారండి పిల్లలు. చేపలు ఒకసారి ఒక ఏపేపు తీసేస్తుంది. ఓకేనండి. విడిపోవాలండి, నాకు తెలుసు ఎలా ఉంటాయి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ టమాటా పేస్ట్ అండి. పచ్చిమిరపకాయ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ చేసింది ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో వేస్తాను. ఒక వంకాయ ఉంది, చిన్న వంకాయ, అది వేసేస్తున్నాను. ఇదొకటి కూరలో వంకాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి. సాల్ట్ వేసానండి, ఉప్పులో ఉంది. ఉల్లిపాయల్లో కొంచెంగా కళ్ళుప్పు వేసాను, వంకాయలు మగ్గకుండా ఉంటాయి. వంకాయలు వేగాక మీకు పెడతాను. ఓకేనండి. ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయిందండి. ఇంకా అల్లం జీలకర్ర ధనియాలు పేస్ట్ అండి. ఇది పచ్చివాసన పోయేదాకా వేయకుండా. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మీ రుచికి తగ్గ కారం. అయిపోయిందండి, వాటర్ వద్దామండి, ఎక్కువ అవసరం లేదు. చేపలు కూడా వేసేద్దామండి, చందువా చేపలు. టేస్ట్ బాగుంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనండి. 10 నిమిషాలు అవుతుందండి, ఎగిరిపోయిందో లేదో చూద్దాం. ఓకేనండి. కాలం ఇదిగోండి, దగ్గర పడిపోయింది అండి. చేపలు అయితే ఎక్కడ చెక్ చేదరలేదండి. ఇదిగోండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆ నోటిఫికేషన్ మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. ఓకేనా అండి. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. ఎలా వచ్చిందండి, ఎలా వచ్చింది అన్నది వంకాయ టమాటా ఎండు సంజు ఎండు చేప, వంకాయ టమాటా, ఎండు సందువా చేప ఇగురు ఎలా వచ్చిందన్నదే నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో చూపెట్టండి, చెప్పండి. ఎందుకంటే మీరు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకును. మీరు ఒక లైక్ చేశారనుకోండి, చాలా మందికి రీచ్ అవుతుంది, మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది ప్లీజ్ అండి. ఓకేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.